హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈరోజు ఈ వీడియో యొక్క అంశం ఏమిటంటే, గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి చాలా వరకైతే పంటలు అయితే దెబ్బతింటున్నాయి. అలాగే మిరప చేనులలో అయితే రైతులు చాలా వరకైతే నీళ్ళు అనేటివి ఆగుతున్నాయి కనుక మిరపలు అనేటివి చనిపోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుంది కనుక రైతులు అనేవాళ్ళు తప్పకుండా మీ యొక్క వర్షం గ్యాప్ ఇచ్చిన టైంలో మీ యొక్క చేనులోకి వెళ్ళి అయితే మీరైతే ఒకసారి అయితే మీ పంటలు ఎక్కడ పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాలకి నీళ్ళు అనేటివి ఆగిపోవడం వలన మొక్కలు అనేటివి చనిపోవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక ముందుగా అయితే రైతులు తప్పనిసరిగా వాళ్ళ యొక్క పంట పొలాలని పరిశీలించుకుంటూ అలాగే చూసుకుంటూ ఉండాలి. అయితే ఈరోజు అయితే మా చేనులో కనుక మా చేనుకి అయితే రావడం మీద జరిగింది. ఎందుకంటే మాకు పైన ఉండేటువంటి చేనుల నీళ్ళు అయితే మా చేనులోకి వచ్చి ఆగుతాయి కనుక నేనైతే ఇక్కడికైతే రావడం మీద జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇది నేను వేసినటువంటి మిరప చేను. అయితే మనకి పైనుంచి అయితే నీళ్ళు అయితే రావడం అయితే జరుగుతుంది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇంకా పారుతున్నాయి. వర్షం అనేది ఇప్పుడే గ్యాప్ ఇచ్చింది కనుక ఎందుకంటే ఒకసారి వెళ్ళొచ్చుదామని చెప్పేసి అయితే రావడం మీద జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఈ గడ్డి ఉన్నది కనుక మొత్తము ఇక్కడ దాకా నీళ్ళు అనేటివి స్టోర్ అవుతాయి కనుక నేనైతే ఈ సెల్ అయితే చేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే కాలువ అయితే చేసుకోవడం జరిగింది. ఇలా కాలువలు చేసుకోవడం ద్వారా మనకైతే నీళ్ళు అయితే ఆగకుండా అయితే చేనులు అయితే వెళ్ళిపోతాయి. అయితే ఇంకా అక్కడక్కడ కొద్దిగా అయితే ఆగడం జరిగింది. ఇక్కడైతే ఎక్కువైన నీళ్ళు ఇటు పక్క వస్తున్నాయి. అయితే మిగిలిన నీళ్ళు అట్లే ఉంటున్నాయి కనుక ఈ దానికి మాత్రం ఇక్కడ సిల్ల చేయాలని చెప్పేసి అయితే రావడం అయితే జరిగింది. కనుక రైతులు ఎవరైనా ఉంటే కనుక మీ చేనులో కూడా ఈ విధంగా నీళ్ళు ఆగుతున్నట్లయితే తప్పకుండా అయితే మీ చేనుకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకైతే మీరైతే ఇట్లా ఈ విధంగా అయితే ఆ నీళ్ళు అనేటివి లేకుండా మీ చేనులో చూసుకోండి. ఒకసారి చూసుకున్నట్లయితే మిరప చేను దాదాపు అంటే నేను వేసి 2 months దగ్గర అవుతుంది ఈ మిరప తోట. అయితే వర్షం ఆగిన తర్వాతకైతే మనకి ఈ యొక్క నీళ్ళు ఆగిన దగ్గర మనకి చెట్లు అనేది చనిపోతుంటే మాత్రం తప్పకుండా అయితే యూరియా అయితే చల్లుకోండి. యూరియా చల్లుకోవడం వల్ల అయితే తిరిగి మొక్కలు అయితే మళ్ళీ బ్రతకడానికి అయితే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా అయితే ఈ యొక్క విషయాన్ని గమనిస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.